Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ astronumerology రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో మనం రాశిఫలాలు చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూసేద్దామా. మరి వృషభ రాశి వారికి నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఏంటంటే, డోంట్ లూజ్ హోప్. నమ్మకం అనేది ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా అదొక సైకిల్ లాగా కొనసాగుతూ ఉంటుంది. ఆ సైకిల్ ఎప్పుడు ఆగదు. ఈ సైకిల్కి బ్రేకులు ఉండవు, రైట్? సో డోంట్ లూజ్ హోప్, కీప్ అప్ యువర్ గుడ్ వర్క్ అండ్ చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళే టైం తొందరలోనే వచ్చేస్తుంది. అది ఎలాగా చెప్పుకుందాం. మీ యొక్క రాశి స్వామి అంటే రాశి లార్డ్ వచ్చేసి శుక్ర భగవానుడు. శుక్ర భగవానుడు ప్రస్తుతానికి మీకు మీన రాశి యందు అంటే ఎగ్జాల్టేషన్లోనే ఉన్నారు కాబట్టి ఉచ్చ స్థానంలో మీకు 11వ స్థానంలో గోచరించడం, గురు భగవానుడు మీ మొదటి స్థానంలోనే గోచరించడం అనేది, గోచారంలో ఉండడం అనేది మంచిది. అయితే గురు భగవానుడు కూడా రెట్రోగేట్ మోడ్ నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి చాలా మంచిది. శని భగవానుడు మీకు దశమ స్థానంలో ఉండడము, రాహు భగవానుడు శుక్ర భగవానుడితో కలిసి 11వ స్థానంలో ఉండడము, కేతు భగవానుడు పంచమంలో, కుజ భగవానుడు ద్వితీయ స్థానంలో అంటే 2వ స్థానంలో, రవి బుధులు ఇద్దరు కూడా 9వ స్థానాల్లో ఉండడం చాలా చాలా గమనించాల్సిన, చాలా చెప్పుకోవాల్సిన విషయం కూడా మంచిది. ఓవరాల్ చాలా వరకు ప్లానెట్స్ కూడా చాలా బాగున్నాయి. గురు భగవానుడి యొక్క ప్లేస్మెంట్, శని భగవానుడు, శుక్ర రాహులు, రవి బుధులు బాగున్నారు, వెరీ గుడ్. మొదట హెల్త్ కనుక మనం చెప్పుకున్నట్లయితే గుడ్ హెల్త్, నథింగ్ మేజర్. ఈ లాస్ట్ అక్టోబర్ 11, 10, ఒక 7వ తారీఖు 8వ తారీఖు మొదలు మీకు కాస్త డైజెస్టివ్ ఇష్యూస్ మొదలై ఉండొచ్చు, లేదా మీకు కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మొదలై ఉండొచ్చు, లేకపోతే సడన్గా తిన్న తర్వాత వామిటింగ్ వస్తుంది కానీ తీరా మీరు వాష్ బేసిన్ దాకా వెళ్ళిన తర్వాత రాకపోవడం, ఇలాంటివి జరిగి ఉండొచ్చు. బట్ ఎనీ డైజెస్టివ్ ఇష్యూస్ అటువంటివి కానీ ఏమైనా ఉండుంటే మాత్రం ఇప్పుడు చాలా చక్కగా అవన్నీ కూడా మీరు దాటేస్తారు అని చెప్పుకోవచ్చు. లివర్, కిడ్నీ ఇటువంటి ఆస్పెక్ట్స్లో ఇష్యూస్ ఎవరైనా ఈ 4 నెలల్లో కనుక ఫేస్ చేసి ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ హెల్ప్ తీసుకోండి. దాన్ని పెడచెవిన పెట్టొద్దు. ఏదైనా వార్నింగ్స్ వచ్చి ఉంటే మాత్రం తగ్గిపోతుందిలే, ఇంటి రెమెడీ చేసుకుంటూ కూడా హాస్పిటల్లో డాక్టర్స్ ఇచ్చే రెమెడీని కూడా ఫాలో అయితే మంచిది. ఇమ్యూనిటీని కీపప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, మంచిదే. నథింగ్ మేజర్, హెల్త్ బాగానే ఉంటుంది వృషభ రాశి. ఎడ్యుకేషన్, విద్యా బుద్ధి, దీనికి కనుక వచ్చినట్లయితే మీకు పంచమ లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు అవుతాడు. బుధ భగవానుడు మీకు పంచమ లార్డ్ వచ్చి ఆయన ప్రజెంట్ సంచారం కూడా చూసుకున్నట్లయితే బాగానే ఉంది కాబట్టి, కానీ మీకు పంచమంలో రాశి నుంచి మీకు కేతు భగవానుడు కూర్చున్నాడు కన్యలో. ఆయన ఇంకా కొన్నాళ్ళు కూర్చునే ఉంటారు అక్కడే. సో మే 18 వరకు కేతు భగవానుడి యొక్క సంచారం కన్యారాశిలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నవంబర్ 2023 నుంచి కనుక మీరు కనుక గమనించుకున్నట్లయితే మీకు కొంచెం డీఫోకస్ ఉండడం, మైండ్లో కొంచెం భయం ఉండడం, ఇన్స్టెబిలిటీ ఉండడం. ఇన్స్టెబిలిటీ అంటే మనం స్టేబుల్గా లేవా అని కాదు. ఇన్స్టెబిలిటీ అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందాము అనుకోవడం, తీసుకునే ముందు అర్చనలు రావడం. అర్చన అంటే ఇట్స్ లైక్ తీసుకోమా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఇది అడిగితే నేనేం చెప్తాను, అది అడిగితే ఇది చెప్తాను, ఇది చెప్తే ఏమవుతుంది, అది చెప్పకపోతే ఏమవుతుంది, ఇదే కదా మన స్టేట్ ఆఫ్ మైండ్. ఇది కంటిన్యూ అవుతుంది రేపు మే 18 వరకు. బట్ బుధ భగవానుడు అంటే గోచార రీత్యా మూవ్ అవుతున్న ప్లానెట్స్ యొక్క బలం కూడా మనం సహాయంలోకి తీసుకోవాలి కదా. సో ఆ రకంగా చెప్పుకున్నట్లయితే బుధ భగవానుడి యొక్క సహాయం చేత మీకు కొన్ని ఐడియాస్ పాపప్ అవుతాయి. ఇప్పటిదాకా బుధ భగవానుడు సపోర్ట్ అయితే లేదు కదా. సో ఇప్పుడు అవుతాయి. మాట్లాడాలని అనిపించడం, ముందుకు వెళ్ళడం, చాలా చక్కగా మీ ఐడియా మీద ఏదైనా చెప్పినా కూడా అది యాక్సెప్ట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా, ఎడ్యుకేషన్ రీత్యా పేరెంట్స్తో మాట్లాడాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా వెరీ గుడ్. డిస్ట్రాక్షన్స్ వద్దు, బాగా ఫోకస్ చేసి చదువుకోండి, మంచి జరుగుతుంది. అయితే
ఆదిత్య రాజయోగం కూడా మీకు ఏర్పడుతోంది కాబట్టి ఇక్కడ నిజంగా ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరన్నా రాస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే చాలా చక్కగా రాయండి. ఉత్తీర్ణతతో పాస్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి మీరు చదివి ఉంటే. ప్రొవైడెడ్ మనం పుస్తకం తెరిచి పూర్తిగా సిలబస్ కనుక మనం చాలా చక్కగా ఇక్కడ పెట్టుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వడం గ్యారంటీ. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు మీకు 11వ స్థానంలో రాహుతో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి వెరీ గుడ్. ఒక్కొక్కసారి అప్, ఒక్కొక్కసారి డౌన్, ఒక్కొక్కసారి అప్, ఒక్కొక్కసారి డౌన్. ఓ రకంగా చూడాలంటే ఈసీజీ గ్రాఫ్లా ఉంటుందన్నమాట. చూడు, గాడ్ ఫర్బిడ్. సో అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు అంటే ఒక మూడ్ బాగుంటే చాలా బాగా వ్యవహరించడం, లేకపోతే గట్టిగా అరగడం, పార్ట్నర్ని కన్ఫ్యూజ్ చేసే అంత సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. అదొక్కటి బాగా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోండి. ఫిబ్రవరి 11 తర్వాత మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చాలా మితంగా మాట్లాడండి. మీ లవ్ రిలేషన్షిప్లో మితంగా మాట్లాడండి. వర్బ్యాజ్ మీరు ఏమైతే యూజ్ చేస్తున్నారో వర్డ్స్ అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా చాలా ప్రేమగా వ్యవహరించడానికి చూసుకోండి. వైవాహిక జీవితం కనుక వచ్చినట్లయితే మీకు 7th లార్డ్ కుజభగవానుడు అవుతారు కాబట్టి కుజభగవానుడు మీకు 2వ స్థానంలో గోచరిస్తున్నారు కాబట్టి గోచారంలో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్. బట్ రెట్రోలో ఉన్నారు, అది మర్చిపోవద్దు. గురు భగవానుడు కూడా మీ వృషభ రాశి అందే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన దృష్టి కూడా సప్తమం మీద పడుతుంది కాబట్టి ఒక రకంగా మంచిదే. కుజభగవానుడు ఇచ్చే అగ్రెషన్ కానివ్వండి, ఆరోగెన్స్ కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి, ఇవి కాస్త గురు భగవానుడు వెన్నుపూస దాని ఏమంటారు, నిమిరి అంటారా, రైట్, వెన్నుపూస రబ్ చేసి కామ్ డౌన్ అంటూ ఉంటారు. సో గురు భగవానుడు మొలన ఫైట్స్ దాకా వెళ్ళదు కానీ కాస్త అగ్రెషన్ లెవెల్ మాత్రం ఉంటుంది. సో అది లేకుండా చూసుకోండి, సరిపోతుంది, ఇబ్బంది అంటూ ఏముండదు. కెరియర్ అండ్ బిజినెస్, వృత్తి వ్యాపార రీత్యా కనుక మనం చూసుకున్నట్లయితే ఇందాక మేషరాశి వారికి చెప్పుకుంటున్నట్టుగా మనం 9th and 10th లార్డ్స్ని చూస్తాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ శని భగవానుడు యొక్క దృష్టి చూస్తాం కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క స్వస్థానంలో అంటే మకర రాశిలో రవి గోచారం జరుగుతోంది. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంచి స్ట్రాంగ్ ప్లాన్, ఈ పని చేసేద్దాం, ఈ పని ఈ టైం కల్లా చేసేద్దామని మీరు ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ చేసుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి, అది శుభంగా ఉంటుంది. కనీసం ప్లాన్ ఫిబ్రవరి 13, 14 వరకు వెళ్ళినా కూడా ప్లానింగ్ 13, 14 తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంటేషన్ మోడ్లోకి తీసుకెళ్ళండి. బ్రేక్ వదిలేయండి, యాస్కిలేటర్ లైట్గా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఓకే, రైట్. నా ఇక్కడ మీరు కనుక మీ ప్లాన్స్ని కనుక ముందుకు తీసుకుని వెళ్ళినట్లయితే చాలా చక్కగా మీకు చాలా సపోర్టివ్ మంత్ అండి. కెరియర్లో ఉన్న వాళ్ళకి కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా చక్కగా శుభంగా ఉంటుంది. మీరు చేసేది ఏదైనా సరే మనీ మీకు చేజెక్కడం, పెండింగ్ పేమెంట్స్ మీకు రావడం ఫిబ్రవరి 13 తర్వాత కూడా చాలా చక్కగా నాకు కనబడుతోంది. ఇక్కడ ధనస్థానం కూడా చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా ప్రతి రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం చెప్తాను. హనుమాన్ చాలీసా ప్రతి వాళ్ళు చదవాలంటే చదవాల్సిందే. 2025 మర్చిపోవద్దు. టోటల్ ఇట్స్ అ నంబర్ 9 year. సో కాబట్టి కుజ భగవానుడు చిన్న దెబ్బలు కూడా ఎందుకు తగిలించుకోవడం, హనుమాన్ చాలీసా చదివితే కాస్త రక్షగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కర్మ జాగ్రత్త. నా బుధ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రాన్ని కూడా మనం 108 సార్లు మనం చదువుకుంటే మంచిది. తర్వాత ఎవ్రీ ఆపర్చునిటీ మనకు వచ్చేది కూడా ఎక్కడా కూడా పాస్ చేయకుండా చక్కగా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళిపోతే కనుక శుభం జరుగుతుంది. శుభం పోయాది.